ఏంద్ర ఈరోజు ఒకటి కూడా తగలేదా? ఒరే ఇదేంద్రిద్యా ఆపరిచినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. అయినా నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. చేయకూడదట పనులు తప్పురిద్యా. చా మానేస్తాను నుంచా వద్దురా ఈ పనులా. ఈ ఒకసారి తట్టేద్దాం. ఒరే ఈడెవడు నన్ను దింగవాడు లాగున్నాడా? రే నొప్పి తెంగుతుంది కదరా. ఎవరో గుర్తుపెట్టానన్నా. రా నీ కేసు ఒకసారి వేస్తే అంత నొప్పి పడుతుందా? మా 10 సార్లు తడుతున్నా మాకెంత నొప్పి ఉండాలరా? పిల్లోడువా ఒకసారి ఓర్చుకోలేకుండా. పిల్లోడు ఒక తట్టుకోలేకపోతున్నాడు. ఏం కాదులే. నా కొడుకు 2 సార్లు కూడా తట్టావు కదరా. ఇప్పుడే అందిన తాజా వార్త, ఫ్లాష్ మ్యాన్ చనిపోయాడని మన అందరం చాలా సంబరాలు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి, ఇతను చాలా డేంజర్ గా ఉన్నాడు. ఫ్లాష్ మ్యాన్ కొడితే కొంచెం నిప్పుగా ఉండేది, కానీ ఇతను కొడితే నెత్తురు బేదలు అవుతున్నాయి. నెత్తురు కక్కుతుంది బయటికి. ఇతన్ని ఎక్కడైనా చూస్తే మీరు ఇతని దగ్గరికి పోకండి. దేనికైనా మంచిది నేను తొందరగా ఇంటికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే పోయినసారి లాగా ఫ్లాష్ మ్యాన్ తడితే కొంచెం నేను తట్టుకోగలిగాను, కానీ ఇతను తడితే నేను తట్టుకోలేను. నేను ఫ్లాష్ మ్యాన్ తట్టంగానే నన్ను మీరందరూ హీరో అనుకున్నారా? అవన్నీ దెంగవు. నేను ఫ్లాష్ మ్యాన్ కూడా దెంగేవాడిని. వాడినే తట్టానంటే మిమ్మల్ని ఎడ తట్టుతాను చూసుకోండి. దేనికైనా జాగ్రత్తగా ఉండండి. నా కాడ గులాబ్ జాములు గడగడలాడిపోతాయి నా దెబ్బకి. మిగల్చను ఒక్కడిని కూడా మిగల్చను. ఈ ఊర్లో జనాలందరినీ కొట్టి గుట్టగా పడిదింగా ముసిల్దాని వదిలేదేలే. ఫ్లాష్ మ్యాన్ నాయనా, నువ్వు లేకపోయేలేకే ఆ పవర్ మ్యాను నాయన వితిమీరిపోయాడు నాయన. వాడిని ఎవరు పట్టలేకపోతున్నారు నాయన. సార్ ఆ నా కొడుకు బల్ డేంజర్ నా కొడుకు సార్. వాడు బాగకూడదు. మీరు అట్టపోయారు, మీరు అట్ట మోసిపోయారు సార్. ముందు ఆ కుక్కల్ని వెనక తరం తెంగండి. ఒక టేక్ కొట్టుడు అయిపోయింది అట్లకి. చెయ్యి లేండా. ఎక్కడ వేసుకునేది కూడా తెలియదు. శ్మశానాలు వేసుకుంటున్నా కరెక్ట్ తీసుకుని జంగట్లే పాటలేదు కదా ఇదే. సరేలే సార్, అయ్యేదో వానికా చలికి వేసుకుంటున్నా సార్, దాని దేవంది కానీ. నాకు తెలుసు ఇది ఫ్లాష్ మ్యాన్ కొట్టుడే. నాకు తెలుసు. ఒరే ఫ్లాష్ మ్యానా, అబ్బా నువ్వు బతికేవురా సాలురా. అబ్బా రే నువ్వు చచ్చిపోయిన తర్వాత మమ్మల్ని ఓడి కొడుతున్నాడు రా. ఓడి పేరు పవర్ మ్యాన్ అంటరా నాయనా. ఓడి కొడుతుంటే గులాబ్ జాములు గడగడలు ఆడిపోతున్నావు రా. రే ఏంది ఆ కట్బని ఓడు? ఆ కట్బని నుంచి బాయిలు జారిపోంట చూడు, ఓడే కదా. ఓడి నమ్మకండ్రా నాయన. వెనక నుంచి ఓడి నమ్మచ్చే వెనక దిక్కుంటాడు. ఫస్ట్ అమ్మాయి అనుకుంటాం. మనం పోయి మాట్లాడుతున్నామ కొట్టిపోద్ది ఎనతున్నామ. నన్ను కూడా కొట్టిపోద్ది ఇంగుడు. 2 రోజులు నమ్మ కోమలో లేను నేను. ఒరే నువ్వు కోమలో లేవురా, చచ్చిపోయావురా. నేనేరా నిన్ను బతికిచ్చిందా? వాడు కొట్టుడికి చచ్చావురా నువ్వా. చచ్చిపోయా నేనా? 2 రోజులు చచ్చిపోయా నేనా? నేను ఇంకా కోమలో ఉన్నాను అనుకునేనా? ఒరే ఆ నా కొడుకుని నా గుండు కూడా అతను నేను. ఓడిని ఎట్టగదోడిని ఓడికి ఉంది నా చేతిలో. ఓడి గులాబ్ జాములు పీకిపోద్ది, ఇంకోటి నోట్లో దొరికిపోద్ది నా కొడుక్కి. ఈసారి ఉంది నా చేతిలో. నెక్స్ట్ పార్ట్లో నేను ఒక తుత్తర తీర్చిపోద్ది తన మా గుడిసి. సరే ఉండు మావా, థ్యాంక్స్ మావా. వెనక కుక్కలు వేసుకుంటున్నట్టున్నాయా? సరేలే ఎటో 2 రోజులు అయిపోయింది కానీ తట్టా ఒరో కరువుగా ఉందా. ఒరో కథలు బాక నీకేసేస్తా. రే పవర్ మ్యాన్, నీ చావు ఈ రోజు నా చేతుల్లోనే ఉందిరా. చచ్చిపోతావు. ఒరే పిచ్చోడా, నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదురా. ఫ్లాష్ మ్యాన్ చంపేస్తా, నాకు ఇంకెవరు అడ్డు ఆపా. ఒరే నా పవర్ అయిపోతుందా? ఒరే నాయన గబాన్ పవర్ నేను ఇంజక్షన్కా. ఒరే ఏదో ఇంజక్షన్ అంటున్నాడమ్మా అతనా. ఒరే నాయన చిన్న కొట్టుడు కదిరిదా. ఒరే వెనకే పోవాలరా. ఏదో ఇంజక్షన్ అన్నాడుడా. చూడరా పొయ్యా. ఎవరు చూడలేదు కదా నన్ను. ఒరే నాయన వచ్చిన ఏం చేస్తారులే. నమ్మ తట్టాడు బాధ ఏం చేస్తున్నా. దెబ్బకు భయపడుతుంటా. ఎవడొస్తాడా?
ఒరే ఐపీఎల్ టైమా తొందరగా బాగురా. ఒరే నాయన పారిపోతాడు రా. మొత్తానికి ఏదో జరుగుతుందిరా. కిటికీలో సార్ రండి సార్ గబానా సార్ ఎవరో ఒకరు చూసేస్తారు రండి సార్ గబానా ఇంజక్షన్ అండి సార్ నాకు సన్నంగా అయిపోయాను. వస్తున్నాను సామి అని ఇది ఒక ఎంప అయిపోతుంది రోజా. ఒరే ఫ్లాష్ మ్యాన్ చంపేసావు కదా, మరి ఎందుకు ఈ యాసం నీకు చెప్పు. ఇంజక్షన్ అవసరం నీకు, ఇంకా వదిలేరా ఈ అలవాట. సార్ ఎలా మానమంటారు సార్, నాకు బాగా నచ్చింది సార్ ఇది. ఒక్కొక్క తడుతుంటే ఆ సుఖమే వేరుగా ఉంటుంది సార్. చాలా మంది నన్ను బక్కోడని ఎక్కిరించారు సార్. మీ దయ వల్ల నాకు ఈ శక్తి వచ్చింది. మీరే నా దేవుడు సార్. ఈ ముందు ఎలా కనిపెట్టారో నాకు తెలియదు కానీ మీరు లేకపోతే నేను లేను సార్. బాగుంది. ఆ ఫ్లాష్ మ్యాన్ గోడు ఫస్ట్ వాడు మీద నిరుబ్బడంగా నా కాడికి వచ్చాడు. ఒరే 4 రోజులు ఆగరా, నీ ముందు కనిపెడతాను రా అన్న. వాడు వచ్చి నిలవని తట్టిపోయింగండి నన్ను. నాకెంత నొప్పిగా ఉండాలా. అందుకే వాడు రక్తంలోనే తీసుకొని ఒక బ్లడ్ సెల్స్ తయారు చేసి ముందు ఎక్కించాను అన్నమాట. నీకు నా డబల్ పవర్ అయిపోయి ఇప్పుడా చచ్చాడు నా కొడుకు. నన్ను ఎవడు ఆపేదా నా మాట కూడా ఏమైనా కానీ తట్టాడు ఇంకా సార్. ఫ్లాష్ మ్యాన్ కూడా అడ్డం లేడు నాకు ఇప్పుడు. ఒరే పవర్ మేనా, మొన్నటి నుంచి ఫ్లాష్ మ్యాన్ ఆపడటం లేదు. నువ్వు కానీ చంపేసావో ఏందో నీ అర్థం కావట్లేదే. నేను ఎవరు చంపేది వా నాయన ఓడినా నా మాట ఓడినా అమ్మ కొడితే నా మాట నీ ఇంగ్లీష్ పవర్ కూడా చాలా నాకు నా మాట సన్నగా అయిపోయింది. వాడు కొట్టుడుగా నేనేం చేయలేవాడిని. వరే నాయన మన గ్రామంలో కూడా వచ్చాడు ముసలి నా మాట. ఓడు నమ్మలు డేంజర్గా ఉన్నాడు. ఓడు నా పుత్తులో పొల పెట్టేవాడికి ఫ్లాష్ మ్యాన్ కొడుకు దెంకపెట్టి ఒక రింగ్ వేసాడు. దాంట్లో దెంక వెళ్ళిపోయాడిని. ఒరే ఇది భలే ఉంది కదరా, ఫ్లాష్ మ్యాన్ డేంజర్గా ఉంటే ఓడిని దెంగి కూడా ఉన్నాడా. చిన్న కథ కాదు ఇదా. ఒరి ఏంది అది పైన మెరుపు. ఒరి అమ్మాన్ పడవ ఏంది ఆకాశంలో ఇంతలు జరుగుతున్నాయా. అయ్యా ఈ ఇంతలన్నీ ఆ ఫ్లాష్ మ్యాన్ కొన్ని దెంకపోయిన కంచె జరుగుతున్నాయి. నాకు తెలిసి వాడికి సాగు తీసుంటారు వెనక తొత్తో తీర్చిపోతే ఎంగుంటారు వాడికి ఆ గ్రామంలో. అమ్మా బలి మితిమీరుడు అమ్మాయిడా. హాయ్ మావా, నమస్తే మావా, ఎట్న్నారు మావా. ఒరే నాయన ఈ క్రియేటర్ కూడా నన్ను ఎప్పుడు దెంకొస్తాడో ఏమో భూగ్రహానికి ఏమో అర్థం కావట్లా. ఒరే నాయన చిన్న విషయం రా. ఒరే నేను పెట్టంగా నా మాట ఇన్స్టాగ్రామ్ దుమ్ము లేపేస్తున్నారు వీడియోలు. ఒకరు గ్యాప్ ఏంట్రా నాయన, నన్ను కూడా ఎదగనిండా పెట్టుకోండి దాని ఏముంది కానీ. ఒరే లైక్ సబ్స్క్రైబ్ గట్టి కొట్టండి రే. హైప్ నాకు దెంగ నమ్మలు వెయ్యాలన్నమాట. అయిపోయినసారి బలే కొట్టారు హైప్ల మనుషునిగా, ఈసారి కూడా అదిరిపోవాలా.